జగ్గారెడ్డి గారి నాయకత్వం జై జై బీసీ బీసీల ఐక్యత బీసీ జై జై బీసీ జగ్గారెడ్డి గారి నాయకత్వం జగ్గారెడ్డి గారి నాయకత్వం ఈరోజు బీసీ సంఘాల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా కొత్త కార్యక్రమానికి ముఖ్య పీజీఐఏసీ చైర్పర్సన్ జగ్గారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బీసీ రిజర్వేషన్ కోసం బంద్ పిలిపివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున జేఏసీ బీసీ తరఫున కూడా ఈరోజు బంద్ పిలిపివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈరోజు సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో మరి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కాంగ్రెస్ నాయకులు మరి చెర్యాల ఆంజనేయులు గారికి, సంతు గారికి, మరి సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ కుమార్ గారికి, టౌన్ ప్రెసిడెంట్లకి, ఇక్కడ విచ్చేసిన మహిళలకి, మరి యువకులకి, ఎన్ఎస్సీ వాళ్ళకి అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఇంత విజయవంతంగా మరి బంద్ నిర్వహించినందుకు మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి బీసీ రిజర్వేషన్ మరి రాహుల్ గాంధీ గారి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒక సమానత్వం తీసుకురావాలని చెప్పడం జరిగింది. దాంతో మరి 100 సంవత్సరాల కింద చేసిన రిజర్వేషన్ మరి ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది. ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. మరి కోర్టులని అదని ఇదని తప్పించుకోవడం కాదు, మరి మన గవర్నరే ఒక సంతకం ఆమోదం తెలిపితే మరి బీసీ రిజర్వేషన్కి అందరికీ న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మరి న్యాయంగానే పోరాటం చేస్తుంది, ఎక్కడ కూడా ఇది ఇబ్బంది పెట్టకుండా. మరి న్యాయంగానే జంతర్ మంతర్ దగ్గర కూడా ఢిల్లీలో కూడా మా అందరు నాయకులు పోయి అక్కడ కూడా మరి మాకు బీసీ రిజర్వేషన్ 42% అసెంబ్లీలో ఏకగ్రీవం చేసుకున్నాం, మాకు మద్దతు ఇవ్వండి, మాకు ఆమోదం తెలపండి అని ప్రధానమంత్రిని కలవడం కూడా జరిగింది. మరి ఎందుకు ఇంత మొండి వైఖరని మా కాంగ్రెస్ పార్టీ కానీ బీసీ నాయకులు కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడేమో కలిసి ఉంటాం, మరి గల్లీలో ఉంటాం, కానీ ఢిల్లీలో సంబంధం లేనట్టు మరి వివరిస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయమని బీసీల నాయకులు అందరం కూడా మేము మరి ఎదిరించి బంద్ పిలిపేయడం జరిగింది. ఈ ఒక్కరోజు బంద్ పిలుపు కాదు, ఇది తప్పకుండా మేము న్యాయబద్ధమైన నిర్ణయానికి మేము ముందుకు వస్తున్నాం. ఈ పోరాటం అనేది మరి తెలంగాణ రాష్ట్రం కావాలని ఎలాంటి ఉద్రిక్తత తీసుకొచ్చినామో మరి సోనియమ్మ మంచి మనసుతో ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా కోరుకుంటున్నాం మోడీ గారు ప్రధానమంత్రిని, ఈ పెద్ద మనసు చేసుకొని బీసీల మీద ఉన్న అభిమానం ఉంటే మరి తప్పకుండా ఈ 42% మరి ఆమోదించాలని మా అందరి కోరిక. మరి ఈ కోరికను మన్నించి మరి అందరు కూడా ప్రతి ఈ పార్టీ ఆ పార్టీ కాదు, అన్ని పార్టీలు కూడా ఏకమై ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. దీనికి మీరు అందరూ కూడా స్పందించి త్వరలోనే బీసీ ప్రకటించాలని కోరుకుంటున్నాం.